హలో ఫ్రెండ్స్, చాలా బోర్ కొడుతుంది, చాలా ఖాళీగా ఉన్నాము. అలా ఒక రైడ్ వెళ్దామని చెప్పి ఈసీఆర్ రోడ్కి అయితే వచ్చాము. చెన్నైలో ఇక్కడ ఒక పర్ఫెక్ట్ వెజ్ రెస్టారెంట్ అయితే చూసాము. చూడడానికి యాంబియన్స్ ఇంకా ఎంట్రన్స్ మొత్తం బాగా నచ్చింది. చాలా ప్లెజెంట్గా కామ్గా అనిపించింది. ఇంకా అంత బిజీ రోడ్లో ఒక వెజ్ రెస్టారెంట్ ఇంత బాగా అట్రాక్ట్ చేస్తుంది ఏంటి, పీస్ఫుల్గా ఉంది ఏంటి, లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి అలా వెళ్ళాము. బయట అయితే మొత్తం గ్రీనరీస్, ఇంకా లోపలికి వెళ్తే ఫౌంటైన్స్, ఇంకా రెస్టారెంట్ లోపల డైనింగ్ చేసేటప్పుడు ఆ ఎన్విరాన్మెంట్, సెటప్, థీమ్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే అలా రిలాక్స్ అవ్వడానికి చైర్స్, ఇంకా ఫౌంటైన్. సపోజ్ లోపల ప్లేస్ ఖాళీ లేదు, సీట్స్ లేవంటే చాలా హాయిగా ఇక్కడ వెయిట్ చేయొచ్చు. ఇంకా మేము వెళ్ళినప్పుడు సీట్స్ ఖాళీ లేనంత బిజీ కాదు, బట్ రెస్టారెంట్ కొంచెం ఆక్యుపైడ్గానే ఉంది. సాటర్డే ఇంకా వెజ్ హోటల్ కాబట్టి క్రౌడ్ అయితే ఉంది. బట్ ఎక్స్పీరియన్స్ ఈ రెస్టారెంట్లో మా డైనింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూసారా, లోపల ఎంటర్ అయిన వెంటనే మొత్తం చిలుకలు, స్నో ఫ్లవర్స్ సెటప్ అయితే సూపర్గా ఉంది. లోపల టేబుల్స్, చైర్స్ అన్నీ కూడా ఒకలా వింటర్ సీజన్కి రిప్రజెంట్ చేసేలా ఉంచి, ఇంకా స్నో ఫ్లవర్స్ మొత్తం కూడా అక్కడక్కడ ప్యారెట్స్, కాకటీల్స్, మకావ్ ఇటువంటి బర్డ్స్ ఉన్నట్టుగా మొత్తం కూడా థీమ్ సెట్ చేశారు. చాలా కూల్గా అనిపించింది. రీసెంట్ టైమ్స్లో చాలా జెంటల్గా ఒక ఇంటీరియర్ డిజైన్ ఇక్కడే చూసాము. ఇట్స్ గుడ్. ఇంకా అంతేకాకుండా ఫుడ్ కూడా మోస్ట్లీ చాలా వెజ్ రెస్టారెంట్స్లో ఉండే ఫుడ్ కన్నా కూడా ఇక్కడ ఫుడ్ కొంచెం హోమ్లీ ఫుడ్ స్టైల్లో అనిపించింది. ప్లస్ తినడానికి అన్ని ప్రపోర్షన్స్ కూడా, అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయినట్టు అనిపించింది. మేమైతే ఇక్కడ మష్రూమ్స్, ఇంకా ఫ్రైడ్ రైస్, రోటీ, పనీర్ గ్రేవీ, ఇంకా మీల్స్ ఇవన్నీ కూడా ట్రై చేసాము. అన్నీ కూడా చాలా బాగా సటిల్గా అనిపించాయి. మరి మీరు కూడా ఎప్పుడైనా ఈసీఆర్ వైపు వస్తే, ఇంకా వెజ్ ఇష్టపడి తినేవారైతే తప్పకుండా ఈ రెస్టారెంట్ ట్రై చేయండి. మోస్ట్లీ మేము ఫుడ్కి అయితే ఏ రెస్టారెంట్ని రికమెండ్ చేయము, బట్ ఇక్కడ అన్నీ కూడా చాలా బాగానే అనిపించాయి. ఇదైతే మష్రూమ్స్ సూపర్గా ఉన్నింది. అంతేకాకుండా ఇక్కడ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ తిన్నాం. అదైతే మిక్స్డ్ వెజ్జెస్ అనమాట. అంటే నార్మల్గా మనం ఫ్రైడ్ రైస్ అంటే దాంతో పనీర్ లేదా కార్న్ లేదా మష్రూమ్స్ అలా విడివిడిగా ఉంటాయి కదా. ఇక్కడ అన్ని టైప్ ఆఫ్, అంటే ఏ ఫ్రైడ్ రైస్ అన్నీ పాసిబుల్లో దాంతో వేసి అన్ని వెజ్జెస్ కలిపి వెజ్జీ లోడెడ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఉన్నింది. అది కూడా ట్రై చేసాము. చాలా బాగుంది. ప్లస్ కుకింగ్ స్టైల్ కూడా కొంచెం అథెంటిక్గా, హోమ్ మేడ్గా అనిపించడం వల్ల మాకైతే ఇక్కడ నచ్చింది. ఈ రెస్టారెంట్కి అయితే 4.9/5 రేటింగ్ అయితే ఇవ్వగలుగుతాము. మా బంగారం కూడా ఇక్కడ మష్రూమ్ టేస్ట్ చేశాడు, తనకు కూడా నచ్చింది అనుకుంటా. అంటే ఎక్కువ స్పైసీగా కూడా లేదు, ఫుడ్స్ అన్నీ కూడా చాలా నార్మల్గానే అనిపించాయి. అంటే ఓవర్ స్పైసీ, ఓవర్ మసాలా, ఘాటు అటువంటివి ఏమీ లేకుండా బాగానే ఉన్నాయి. ఇంకా ప్లస్ ప్లెజెంట్ అయిన థీమ్, ఆ వింటర్ యొక్క చిల్నెస్ని రిసెంబుల్ చేసేలాంటి థీమ్, ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా అలా ఒక పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇచ్చింది. అంతేకాకుండా నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను, ఈసీఆర్ రోడ్ అంటే పాష్ ఏరియా, అక్కడ ప్లే జోన్ ఫ్రీగా యూస్ చేయొచ్చు. దాని వెనుకున్న కారణం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా, అది ఇదే అండి. ఈ రెస్టారెంట్లో మనం ఫుడ్ అంటే డైనింగ్ చేసినప్పుడు మనకి ఆ ప్లే జోన్ ఏరియాకి ఫ్రీ యాక్సెస్ అయితే లభిస్తుంది. అంటే ఈ రెస్టారెంట్ వాళ్ళే బయట ఉన్న ఆ ప్లే జోన్ని నడిపిస్తున్నారు కాబట్టి. సో రూపాయి ఖర్చు లేకుండా ప్లే జోన్ని యూస్ చేయాలి అంటే దాని వెనుకున్న రీజన్ ఈ లక్ష్యం వెజ్ హోటల్ అండి. సో సీక్రెట్ని అయితే రివీల్ చేస్తాను. మీరు నెక్స్ట్ టైం అంటే ప్లే జోన్కి దానిగా పర్ అవర్ 50-100 అని ఒక్కొక్క పిల్లలకి పే చేయడం కన్నా వచ్చి డైనింగ్ చేసి ఆ బిల్, అంటే మనం డైనింగ్కి అయ్యే బిల్లుతో ప్లే జోన్ని కూడా యూస్ చేయొచ్చు. సో 2 in 1 కదా, బెస్ట్ డీల్ అనుకుంటా ఇది. సో ట్రై చేయండి. మేము కూడా అంతే, జస్ట్ అలా రూమ్ చేద్దామని వచ్చాము, ఇంకా లంచ్ కానిచ్చాము. సో లంచ్ పే చేసిన ఆ బిల్లుతో ఇక్కడ ప్లే జోన్లో అయితే ఎంటర్ అయిపోయాము. కాసేపు మా బంగారంతో అన్నీ ఆడుకున్నాం కూడా. ఇక్కడ కలర్ బాల్స్, ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూస్తే కలర్ బాల్స్ బాస్కెట్, నెక్స్ట్ స్లైడ్స్, సీసా, బేబీ రాకింగ్ చైర్, టాయ్ హౌస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇక్కడ డైనింగ్ చేస్తే ఎంజాయ్ చేయొచ్చు.
అంటే ఫస్ట్ టైం మా బంగారానికి అయితే ఇటువంటి ఒక ప్లే ఏరియాలో తీసుకెళ్ళి దాన్ని ఆడనివ్వడం అనేది ఫస్ట్ టైం. అంటే చిన్న పిల్లాడు కాబట్టి మేబీ ఇప్పుడు కొత్త కలర్స్, అంటే ఇక్కడ ఏరియా కలర్ఫుల్గా ఉంది కాబట్టి కలర్స్ అన్నీ పరిచయం అవుతాయి అని చెప్పి అయితే తీసుకొచ్చాము. సో రొటీన్గా మనం ఇంట్లో మనతో ఆడుకుంటాడు, బట్ ఇక్కడికి వచ్చి తనకి అన్నీ కొత్త, అన్ని కలర్స్ అన్నీ కదా, అప్పటికి తను మా వెనకే తిరుగుతున్నాడు. అంటే కొంచెం ఆడుకోవడం అలవాటు అయ్యే వరకు పిల్లలు మన వెనక తిరుగుతారు అనమాట. ఆ తర్వాత మనం లాక్కొచ్చిన ఆట నుంచి దిగరే. మరి మా వీకెండ్ అయితే ఇలా గడిచిందండి. అంటే ఒక లాంగ్ డ్రైవ్ ప్లస్ ఒక మంచి రెస్టారెంట్లో లంచ్, ఆ తర్వాత కాసేపు ఫన్ అండ్ ప్లే ఈ ప్లే జోన్లో. దీనికి తర్వాత మేము ఫానస్ పార్క్ అని చెప్పి ఒక పార్క్ అయితే వెళ్ళాము. అక్కడ బర్డ్స్ని మన చేతులారా టచ్ చేయొచ్చు, ఇంకా వాటికి మన చేతులారా ఫీడ్ చేయొచ్చు కూడా. ఆ పార్క్ గురించి మీరు వినే ఉంటారు అనుకుంటున్నాను. అది కూడా ఈ లక్ష్యం వెజ్ హోటల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ లేదా ఒక 750 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఆ పార్క్ గురించి మీకు డీటెయిల్స్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని చెక్ చేయండి. చాలా చక్కటి పార్క్, అది కూడా మిస్ చేయకుండా ఆ వీడియో కూడా చెక్ చేయండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటన్నిటి గురించి మీరు తెలుసుకోవాలంటే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. మేము ఇలా వీడియోస్ వేస్తే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.